నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అనుపమ గారు. నమస్తే అండి. బాగున్నారా? థ్యాంక్ యూ అండి. ఫైన్. అనుపమ గారు, నక్షత్రాల గురించి మాట్లాడుకుందాము అని చెప్పి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే నాకు ఫ్రీక్వెంట్ గా మీ నుంచి వినపడేటటువంటి మాట, నక్షత్ర క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి. షూట్స్ కి ఎప్పుడు ప్లాన్ చేద్దాము అన్నప్పుడు నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఏంటండి నక్షత్ర క్లాసెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు? జనరలీ నేను క్లాసెస్ నేర్పుతానండి. నక్షత్ర క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు. ఎవ్రీ సాటర్డే నేను టీచ్ చేస్తాను అనమాట. ఎన్ని సెషన్స్ ఉంటాయి? ప్రజెంట్ ప్లాన్ చేసిన సెషన్స్ అయితే 24, కానీ నేను డెలివర్ చేసే కంటెంట్ ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి 30 సెషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీక్లీ వన్స్ ఉంటుంది. 2 hours క్లాసెస్ ఉంటాయి. ఏ టైంలో? మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ గా. సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. బ్యూటిఫుల్. మరి నక్షత్ర క్లాసెస్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటే అనుపమ గారికి కాల్ చేసి డెఫినెట్ గా డీటెయిల్స్ ని అడిగి తెలుసుకోవచ్చు. రైట్. సో నక్షత్ర అని ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం. స్టార్ట్ చేద్దాం ఆ సిరీస్. డెఫినెట్లీ అండి. అనుపమ గారు, నక్షత్రాల గురించి, ఏ నక్షత్ర జాతకులు ఎట్లాంటి తత్వంతో ఉంటారు అనేది మీరు చెప్తే వినాలని ఉంది. మాట్లాడుకుందాం. ఆ నక్షత్రాలు ఆర్డర్ వైజ్ వెళ్తారా లేకపోతే ఏమైనా ఫేవరెట్ స్టార్స్ ఉన్నాయా? కొన్ని ఈ రోజు అయితే మనం ఒక టాప్ 5 అనను, బట్ 5 నక్షత్రాస్ గురించి డిస్కస్ చేసుకుందాము. కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా మనకి 7 కేటగిరీస్ కి విభజన చేసి ఉంటాయి. సో దాంట్లో నుంచి ఈచ్ కేటగిరీకి ఒక నక్షత్రం లాగా తీసుకుంటాను. 5 నక్షత్రాస్ డిస్కస్ చేసుకుందాం. రైట్. మరి మొదటిగా ఫస్ట్ ఏ నక్షత్రం గురించి మాట్లాడబోతున్నారు? కృతిక గురించి మాట్లాడదామండి. ఏ కేటగిరీకి చెందుతుంది కృతిక? కృతిక వచ్చేసి మనకి మిశ్ర నక్షత్రం కిందికి చెందుతుంది. అంటే అటు ఎక్స్ట్రీమ్ కాకుండా మరి అటు నార్మల్ గా కాకుండా మిడ్ లో అన్నమాట. మిడిల్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. బ్యాలెన్స్డ్ గా ఉండే ఎనర్జీస్ ఉంటాయి. అవసరమైతే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవడము, లేకపోతే నార్మల్ గా కొద్దిగా ఇన్నోసెన్స్ ఉండడం అది కూడా ఉంటుంది. కృతికాల వాళ్ళకు ఉంటుంది. అంటే మిక్స్డ్ ఎనర్జీస్ అన్నమాట. మనకి మిశ్ర అంటే మిక్స్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి కృతిక వాళ్ళకి. సో కృతిక నక్షత్రకి రూలర్ వచ్చేసి మనకి గ్రహం చెప్పుకునేది రవి గ్రహంగా చెప్పుకుంటాం. సో రవి నక్షత్రం కిందకే వస్తుంది. మనకి నక్షత్రాలలో 27 ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాల కింద చొప్పున విభజన చేసి ఉంటుంది కాబట్టి 9 గ్రహాలు 27 నక్షత్రాలు కాబట్టి రవి నక్షత్రంకి వచ్చేసరికి మొదటిది కృతిక నక్షత్రం అవుతుంది అనమాట. ఇది మనకి మేషరాశిలో స్టార్ట్ అయ్యి వృషభంలో ఎండ్ అవుతుంది. అంటే 1వ పాదం మేషరాశిలో ఉండి మిగతా 3 పాదాలు వృషభంలో ఉంటుంది అనమాట. నక్షత్ర దేవత వచ్చేసేసి మనకి అగ్నిదేవుడి కింద చెప్తారు. సో చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే రవి నక్షత్రం కదా, రవి లాంటి బిహేవియరే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ రవి క్వాలిటీస్ కంటే కూడా మనకి అగ్నిదేవుడి క్వాలిటీస్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి కృతిక నక్షత్రం. ఫైరీ నేచర్ ఉంటుంది. కొద్దిగా షార్ప్ ఉంటారు వీళ్ళు. ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది వీళ్ళకి. ఎందువల్ల అంటే సింబల్ వచ్చేసి మనకి కృతిక నక్షత్రానికి కత్తెర, బ్లేడ్, రేజర్స్ ఇట్లాంటివి అనమాట. షార్ప్ ఎక్విప్మెంట్స్ మనకి ఇప్పుడు ఆర్మీ డిఫెన్స్ లో కూడా మనం యూజ్ చేసే వెపన్స్ అన్ని కూడా మనకి కృతిక కిందకే వస్తాయి. ఓకే, బాంబ్స్, టెర్రర్ అటాక్స్ కి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా కృతిక కిందకే వస్తాయి. సో మనకి యానిమల్ వచ్చేసి మనకి ఫీమేల్ గోట్ అన్నమాట. అంటే ఫీమేల్ గోట్ జనరలీ అది ఒక కేటగిరీ. యానిమల్ యోనీస్ ఉంటాయి మనకి. ఇవి మనకి మ్యారేజ్ టైంలో ముహూర్తాలు పెట్టేటప్పుడు యోని కూటమి చూడడానికి నక్షత్రాలకి మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్క యానిమల్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ బర్డ్ వచ్చేసి పికాక్. ఓకే, నెమలి. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కూడా చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కూడా కృతిక నక్షత్రం అవుతుంది. శక్తి వచ్చేసి దహన శక్తి ఉంటుందండి కృతిక నక్షత్రానికి. అంటే ఏంటంటే అంటే ఏదైనా సరే ఫైర్ లో బర్న్ చేసి దాన్ని ప్యూరిఫికేషన్ చేయడం అన్నమాట.
సో ఇక్కడ ఫైర్ అనేసరికి మనకి 2 రకాల ఫైర్స్ కనబడుతూ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఉండే ఫైర్ ఎనర్జీ, ఒకటి నెగిటివ్ గా ఉండే ఫైర్ ఎనర్జీ. పాజిటివ్ ఫైర్ ఎనర్జీ ఏంటి అంటే మనం ఇంట్లో హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేసుకుంటాము. ఆ ఫైర్ నుంచి వచ్చిన ఎనర్జీ అంతా కూడా మన రూమ్స్ ని క్లెన్స్ చేస్తుంది, మనలోని పాపాలని కూడా కరిగించేస్తుంది. అదే నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అంటే బీభత్సాలు సృష్టించడం అన్నమాట. ఇట్లాంటి టెర్రర్ అటాక్స్ ఇలాంటివి చేయడానికి అగ్ని ఏదైనా చేయగలదు కదా. అంతే, అగ్ని ఏదైనా చేయగలదు. అండ్ నైఫ్ కి వచ్చేసరికి మనం కిచెన్ లో వాడుకునే నైఫ్ వెజిటేబుల్స్ కట్ చేస్తుంది, అవసరమైతే పీక కూడా కట్ చేస్తుంది. సో కృతికా నక్షత్రం వాళ్ళ నేచర్ అట్లా ఉంటుంది అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ కృతికా కెన్ బి డిస్ట్రక్టివ్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, వెరీ క్రిటికల్ నేచర్ అనమాట. ఎదుటి వారిని తొందరగా క్రిటిసైజ్ చేసే నేచర్ కూడా కృతికా వాళ్ళకు ఉంటుంది. మనకి క్రిటికల్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉందో అది కృతికా నక్షత్రం నుంచే తీసుకున్నారు అనమాట, సంస్కృతంలో నుంచి తీసుకున్నది. సో చాలా క్రిటిక్స్ ఉంటారు వీళ్ళు. ఇంకొక వీళ్ళకి ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందంటే ఎవరన్నా మాట్లాడుతుంటే సడన్ గా ఇంటరప్షన్ చేసే అలవాటు ఉంటుంటది అనమాట వీళ్ళకి. కాన్వర్సేషన్ ని కట్ చేసే అలవాటు. ఫ్యామిలీని చాలా ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కృతికా నక్షత్రం. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి వృషభ రాశిలో చూసుకుంటే ఫ్యామిలీ గురించి మనము చూసుకుంటూ ఉంటాం కాబట్టి కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు, కుటుంబం కోసం ఏదైనా చేయగలిగే వాళ్ళు, ఏ ఎక్స్ట్రీమ్ వాళ్ళకైనా వెళ్లే వాళ్ళు ఉంటారనమాట కృతికా వాళ్ళు. అండ్ మదర్ అంటే చాలా ప్రొటెక్టివ్ అయిపోతారండి. ఎలా అంటే ఇప్పుడు స్కందుడు కృతికా నక్షత్రంలోనే పుట్టారు కాబట్టి పార్వతీ మాతని కాపాడడానికి తారకాసురుడి దగ్గర నుంచి ఆ అవతారం ఎత్తుతారు కదా. సో ఇక్కడ మదర్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్ వరకైనా వెళ్లే క్వాలిటీ ఉంటుంది అనమాట కృతికా. బ్యూటిఫుల్ కదా, డెఫినెట్లీ బ్యూటిఫుల్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అగ్ని మనకి ఎలాగైతే ప్యూరిఫై చేస్తుందో కృతికా నక్షత్రం జాతకులు వాళ్ళు ఏంటి అంటే ఫ్రీక్వెంట్ గా హోమాస్, ఇంట్లో హోమ యజ్ఞాస్ ఇట్లాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంటది. ఇప్పుడు ఎవరైనా కృతికా వాళ్ళు మన చుట్టూతో ఉంటే గనక మనం కొన్ని చిన్న అబ్జర్వేషన్స్ చేయొచ్చు. వీళ్ళకి చిన్నప్పుడు కొద్దిగా ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట. మ్యాచ్ స్టిక్స్ వెలిగించి ఆటలాడడము ఫైర్ తో, రైట్, మ్యాచ్ స్టిక్స్ తో ఆటలాడడము, లేకపోతే చిన్న ఏజ్ లోనే వాళ్ళు కిచెన్ లోకి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ తరగడము, వంట చేయడము, ఇట్లాంటి హ్యాబిట్స్ వీళ్ళకి స్వతహాగా న్యాచురల్ గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. భోజన ప్రియులు ఉంటారు వీళ్ళు, చాలా హాట్ ఫుడ్ ఎక్కువ తినడం ఇష్టపడుతూ ఉంటారు, బాగా నెయ్యి బటర్ వేసుకొని తినాలి అని ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. మ్యారిటల్ రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిపాటిగా ఆపోజిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కృతికా నక్షత్రం వాళ్ళకి. కొన్నిసార్లు స్పౌస్ కి సంబంధించి కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ అవి ఇవి కనబడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన, నా రీడింగ్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒకవేళ కృతికా నక్షత్ర బేబీస్ కనుక పుట్టిన తర్వాత కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి పేరెంట్స్ కి కూడా. అంటే డిస్టర్బెన్సెస్ ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్ వైజ్ గా ఈదర్ మదర్ కానీ ఫాదర్ కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒకే చోట ఉండకుండా కొద్దిగా లాంగ్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో వర్క్ చేసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చి బెంగళూరు వెళ్ళడము. సో ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఏంటంటే మదర్ తో ఎక్కువ అసోసియేట్ ఉండి ఫాదర్ కి కొద్దిగా దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇది నేను అబ్జర్వ్ చేసిన క్వాలిటీ అన్నమాట. అండ్ మోస్ట్ ఆఫెన్ కేసెస్ ఇంకొకటి ఏంటంటే ఫాస్టర్ మదర్ కేరింగ్ ఉంటుందండి కృతికా వాళ్ళకి. ఇప్పుడు కృష్ణుడు ఎలాగైతే దేవకి కనిందో పెంచడం మాత్రం యశోద పెంచినట్టు వీళ్ళ బయోలాజికల్ మదర్ ఒకళ్ళు ఉంటారు, పెంచిన తల్లి ఇంకొకళ్ళు ఉంటారు అనమాట. సో ఫాస్టర్ మదర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎవరైనా అవ్వచ్చా, ఇంట్లో అక్కలు అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, పిన్నులు అవ్వచ్చు, అమ్మమ్మలు అవ్వచ్చు, నానమ్మలు అవ్వచ్చు, ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ మెటర్నల్ సైడే మనకి ఎక్కువ కనబడుతుంది, మదర్ సైడే ఎక్కువ కనబడుతుంది. అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి కెరియర్ లో కూడా గ్రోత్ వచ్చే టైంకి కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ కోవర్కర్స్ తోటి ఇబ్బందులు రావడము, లేకపోతే బాసెస్ వాళ్ళని కెరియర్ లో పైకి ఎదగనివ్వకుండా ఆపడము. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ వర్బల్ ఆర్గ్యుమెంట్స్ లోకి దిగుతూ ఉంటారనమాట. ఎందువల్ల అంటే ఆ పొజిషన్ ని కాపాడుకోవడానికి. సో కృతికా నక్షత్రం వాళ్ళ నేచర్ లో ఇది మనకు ఒకటి ప్రామినెంట్ కనబడుతుంది. అంటే ఇది 2 గ్రహాలు కృతికాలో ఉండినా, లేకపోతే లగ్నం కృతికాలో పడినా, చంద్రుడు కృతికాలో పడినా, రవి కృతికాలో ఉన్న ఇలాంటి నేచర్స్ మనకి కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి. బాసెస్ తోటి
తోటి కొద్దిగా వర్బల్ ఆర్గ్యుమెంట్స్ జరిగి పొజిషన్ ని కాపాడుకోవడానికి. మోస్ట్ ఆఫెన్ కేసెస్ మనము చూసే ప్రొఫెషన్స్ లో ఏంటంటే వీళ్ళు టాప్ క్యాడర్ పొజిషన్స్ లో ఉంటారండి. ఒకవేళ చిన్న ఆర్గనైజేషన్ కి వర్క్ చేసినా వీళ్ళు ఇన్ఛార్జ్ లాగా ఉండడము, సూపర్వైజర్స్ లాగా ఉండడము, లేకపోతే ఇంకా లార్జ్ ఆర్గనైజేషన్స్ లో ఉంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇలాంటి లెవెల్ మేనేజ్ చేసే పరిస్థితి ఉంటుంది, అలాగే అథారిటీ ఉంటుంది. బేసిక్ గా ఎందుకంటే స్కందుడు అదే నక్షత్రంలో పుట్టాడు, కృతికా నక్షత్రంలో, అండ్ హీ వాజ్ ది కంట్రోలర్ ఆఫ్ ది దేవసేన కదా. సో అక్కడ మేనేజింగ్ స్కిల్స్ వీళ్ళకి న్యాచురల్ గా వచ్చేస్తాయి. అండ్ అగ్ని యొక్క ఎనర్జీ, ఆ షార్ప్నెస్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి రవి యొక్క నేచర్ కూడా మనకి బ్లెండ్ అయ్యి లీడర్షిప్ క్వాలిటీస్ ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్యూటిఫుల్. ఇది బేసిక్ కృతికా గురించి. మరి కృతికా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది వివరంగా తెలియజేశారు. ఏమైనా రెమెడీస్ ఉంటాయండి? ఇప్పుడు టెంపర్మెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని వేళలా ఉపయోగపడదు. ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఉన్నా తలదన్నేవాడు ఎవడో ఉంటాడు. సో డెఫినెట్ గా యాంగర్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంత షార్ప్ గా ఉన్నా కూడా అందరితో వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి కృతికా నక్షత్రం వాళ్ళు? కృతికా నక్షత్రం వాళ్ళు కంటిన్యూగా హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేయాలండి. వాళ్ళకి కృష్ణుడు అంటే కూడా కొద్దిపాటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పిచ్చండి. సో అదొకటి చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే చంద్రుడు కృతికా నక్షత్రంలో గోచార రీత్యా ట్రాన్సిట్ అవుతూ ఉంటారో ఆ రోజు వీళ్ళు హోమం చేయించుకోవచ్చు. ఎట్లాంటి హోమం? నార్మల్ రెగ్యులర్ గా వాళ్ళ నక్షత్రానికి సంబంధించి ఉంటుంది, అది ఇంట్లో చేయించుకోవచ్చు, లేకపోతే టెంపుల్స్ లో కూడా చేయించుకోవచ్చు. ఈ లక్ష్మీ గణపతి హోమాలు ఇవి అవి కూడా అంటే ఏదైనా ఒకటి మనకి ఇష్ట దేవతకి సంబంధించిన హోమం చేయించుకుంటే బెస్ట్. ఇంకా బెటర్ గా కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్య హోమం ఇలాంటివి, కృతిక కాబట్టి సుబ్రహ్మణ్య హోమం ఒకటి చేసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్ గా హోమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ లోవర్ లెవెల్ కాకుండా హయ్యర్ లెవెల్ గా స్పిరిచువల్ గా అవేకనింగ్ అవ్వడానికి వీళ్ళకి చాలా మంచి డైరెక్షన్ దొరకడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే అగ్ని మనల్ని దహిస్తుంది అంటే మనలోని పాపాలని దహించేసి మనల్ని ఆధ్యాత్మికం వైపు మనల్ని తీసుకెళ్లడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి స్పిరిచువల్ అవేకనింగ్ కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట వీళ్ళకి, కృతిక వాళ్ళకి హోమాస్. అది కాకుండా ఇంకా చెప్పుకోవచ్చు అని అంటే బ్రైట్ కలర్స్ ఎక్కువ వేసుకుంటూ ఉండాలి. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ మీరు అడిగినట్టు ఉన్నప్పుడు ఏంటి అంటే నోస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి ఫ్రీక్వెంట్ గా చేసుకోవచ్చు, ప్రాణాయామ అట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ ఆదిత్య హృదయం ఒకటి చదువుకోవాలండి. ఉదయం లేచి రవికి అర్ఘ్యం ఇచ్చేసేసి, ఎందుకంటే రవి నక్షత్రం కదా, మనకి ఆ నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో అది కట్ డౌన్ చేయడానికి మనకి ఆదిత్య హృదయం ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవ్వడానికి, అండ్ సూర్య గాయత్రి ఒకటి జపం చేసుకోవడము, ఇవి చిన్న చిన్న రెమెడీస్ మనం ఎవ్రీడే చేసుకుంటే నక్షత్రానికి ఒక పవర్ వస్తుంది అనమాట. వాళ్ళు చేయడానికి ఆ నక్షత్ర దేవత మనకి గైడెన్స్ ఇవ్వడానికి వస్తుంది. అండ్ ఇంకొకటి ఫ్రీక్వెంట్ గా అగ్నిదేవతకి కూడా మనం ప్రేయర్ చేసుకోవచ్చు నార్మల్ గా. బ్యూటిఫుల్ అండి, అద్భుతంగా చాలా అక్యురేట్ గా చెప్పారు. సో నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అనేది డెఫినెట్ గా వాళ్ళ క్యారెక్టర్ అయితే ఇట్లా దించారనే చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్, అంటే చిన్న హ్యాబిట్ దగ్గర నుంచి ఫాదర్ తో ఉండేటటువంటి డిస్టర్బెన్స్ వరకు కూడా ఎవ్రీథింగ్ అంటే చాలా చక్కగా మ్యాచ్ అయిందని ఖచ్చితంగా చెప్పించేయచ్చు. బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.